వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని రుద్రారం గ్రామంలో శ్రీ రేణుకామాత ఎల్లమ్మ బోనాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలను సాంప్రదాయబద్ధంగా జరిపారు. పోచమ్మ తల్లి ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాలు సమర్పణలు నిర్వహించగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిభావంతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. ఎల్లమ్మ తల్లి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారం గ్రామంలో ఈరోజు చాలా బ్రహ్మాండంగా రేణుకా ఎల్లమ్మ తల్లి పట్నాలు జరుపుకుంటున్న సందర్భంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మేము ఈ పట్నాలు జరుపుకోవడం జరుగుతుంది. మా గౌడ కుల బాంధవులందరూ కూడా ఒక దగ్గరకు చేరి ఒక 10 రోజుల నుండి మా కార్యక్రమాలు ప్రారంభమవుతుంది. ఈ నెల 8వ తారీఖు నుండి మేము గోదావరి స్నానంతో అమ్మవారిని స్నానం చేయించి దాని తర్వాత జోగెత్తే కార్యక్రమంలో భాగంగా మా అమ్మవారు ప్రతి ఇంటికి వెళ్ళి మా గౌడ కుల బాంధవులందరికీ కూడా ఆశీర్వచనాలు ఇచ్చి ఆ తర్వాత ఆదివారం 15వ తారీఖు నాడు పోషమ్మ బోనాలు నైవేద్యం అంతా మా గౌడ ఆడ సభ్యులందరూ కూడా నైవేద్యాలు సమర్పించడం జరిగింది. మరియు నిన్న ఎల్లవ తల్లికి ఎల్లమ్మ బోనాలు సమర్పించడం జరిగింది. ఈరోజు మంగళవారం నాడు 17వ తారీఖు నాడు పట్నాల కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు బుధవారం నాడు విందు భోజనాలతో ఈ కార్యక్రమం ముగియబోతూ ఉంది. ఈ కార్యక్రమంలో మా గౌడ కుల బాంధవులతో పాటు కాకుండా బైండ్రోలు కానీ మాదిగ కుల సభ్యులు కానీ అందరూ కూడా సమిష్టిగా వాళ్ళ యొక్క కృషితోటి ఈ పట్టణాలను విజయవంతం కావించబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా మా గౌడ కుల సభ్యులతో పాటు మా గౌడ యువ ఐక్య సాధన సమితి మా ప్రెసిడెంట్ గారు గుర్రం నాగరాజు గౌడ్ గారు, గుర్రం శ్రీని గౌడ్ గారు, ఇంకా చాలామంది పేర్లు చెప్పడం చాలా కష్టంగా ఉంది. వీళ్ళందరూ కూడా కృషితో పాటు పెద్ద మనుషులు గుర్రం నారాయణ గౌడ్ గారు, రంగు పరశురాం గౌడ్ గారు, రంగు గోపాల్ గౌడ్ గారు కూడా వీళ్ళందరి యొక్క కృషితోటి ఈ యొక్క మా ఎల్లమ్మ పట్టణాలను చాలా బ్రహ్మాండంగా కని విని ఎరగని రీతిలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మా రుద్రారం గ్రామస్తులందరికీ కూడా భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇందుకు మాకు తోడ్పాటు చేసిన మా కుల బాంధవులందరికీ కూడా మా మాదిగ సోదరులందరికీ కూడా మా డప్పును అందించిన మా మాదిగ సోదరులందరికీ కూడా బైండ్రోళ్ళకి ఎస్పెషల్గా బైండ్రోళ్ళు గత 4 రోజుల నుండి నిద్ర రాత్రులు లేకుండా తిండి లేకుండా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మరొక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. రుద్రారం గ్రామం రామడుగు మండలం కరీంనగర్ జిల్లా కూడా గౌడకులమైన మేము గత ఒక 3 నెలల నుండి మా కార్యాచరణ దీంతో సాగుతుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గౌడ కుటుంబంలోని గ్రామంలో అంగరంగ వైభవంగా కనిపించే విధంగా చాలా పెద్ద మొత్తంలో ఎలాంటి ఖర్చులకు వెనకాడకుండా పెద్దగా నిర్వహించుకుపోయే జగన్మాత విశ్వపాలి రూపి మా రేణుక ఎల్లమ్మ పట్నాలు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఇందులో భాగమైన మా లంద కార్యక్రమం మాదిగ కులస్తులకు సంబంధించిన లంద కార్యక్రమాలు కానీ వాళ్ళతో కలుపుకొలుపుగా జరుపుకునే ఈ పట్టణాలు కానీ గంట పట్టణాలుగా కూడా కొన్ని గ్రామాల్లో మేము భావించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటాము. ఈ కార్యక్రమం జరుగుతుంది అని అన్నప్పుడు ప్రతి ఇంట్లో ఉన్న సకుటుంబంగా ఆడిబిడ్డలు ఇంటివారు అయిన బంధువులందరినీ పిలుచుకోవడము జరుగుతుంది. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు మొదలుపెట్టినా కానీ మాకు ఏ రోజు కూడా ఆటంకాలు లేకుండా ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఎప్పుడు మేము ముందుకు వెళ్ళడమే జరిగింది. మేము గత 8వ తారీఖు ఇదే నెలలో గంగా స్నానంతో మొదటి ఈ ఎల్లమ్మ
ఆ కార్యక్రమ ఘట్టంలో మొదటి కార్యక్రమం రంగస్థానంతో మేము మొదలు పెట్టుకుంటాము. దాని తర్వాత మళ్ళీ అదే మరుసటి రోజు నుండి ఒక 3 నుండి 4 రోజుల వరకు మేము 7 ఏళ్ల పాటు జోగెత్తాలన్న నినాదంలో కనీసం పిలిచిన వారి ఇంటికాలం మేము జోగుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ జోగులో వాళ్ళ ఇంటికి ప్రతి గడపకి మా ఎల్లమ్మ తల్లి ప్రతిమను కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటిలో కూర్చొని వాళ్ళకి ఆశీర్వాదం, వాళ్ళ సుఖశాంతులు కోరాలని మేము వాళ్ళని ఆశీర్వదిస్తూ వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారు. ఇంతటి గొప్పటి మనిషికి దగ్గరగా ఉండే దైవభక్తికి సంబంధించిన ఈ కార్యక్రమం గురించి మాకు ఎంత చెప్పుకున్నా తక్కువగానే అనిపిస్తుంది. కాబట్టి దాని తర్వాత గ్రామదేవత తొలిఘట్టమైన గ్రామదేవత పోషమ్మ తల్లికి మొదటి బోనం సమర్పించిన తర్వాతనే మిగతా ఏ దేవుళ్ళకైనా చెందుతుంది. అలాగే దాని తర్వాత మళ్ళీ మేము అక్కడి నుండి లంద కార్యక్రమానికి బయలుదేరుతాము. ఆ లంద కార్యక్రమంలో అక్కడ దాగున్న లందలో నుండి మా ఎల్లమ్మ తల్లిని మేము నింపుకొని నింపుకొని ఈరోజు ఇక్కడ ఇదో ఈ టెంపుల్ లోపల రుద్రారం టెంపుల్ లోపల ఈరోజు మళ్ళీ మేము మా ఎల్లమ్మ తల్లికి సంబంధించిన పెద్ద పట్టణాలను 2 పట్టణాలను కూడా ఘనంగా నిర్వహించుకున్నాము. దీనికి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మా బంధువులు, తెలిసిన వారు, చుట్టాలు అందరూ వస్తూ ఉంటారు. ఈ ఇంతటి ఘనాన్ని రేపు మేము ముందు రోజుగా బుధవారం నాడు అంటే ఆదివారం నాడు పోషమ్మ బోనాలు చేశాము. సోమవారం నాడు నంద కార్యక్రమం చేసుకున్నాము. సోమవారం సాయంత్రమే మేము బోనాలు లేవెత్తున్నాము. మేము ఇక్కడ నిండుకొని ఈరోజు పట్టణం చేసుకున్నాము. ఈ పట్టణం చేస్తే కూడా కొంచెం నిలబడుతుంది అనుకుంటా. దాని తర్వాత అలా ఉంటుంది. ఇంతటి కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ జై గౌడన్న, జై గౌడన్న. ఎల్లమ్మ తల్లి 8వ డేట్ నుండి గంగా స్నానం నుండి ఈరోజు 17వ డేట్ వరకు జరిగిన కార్యక్రమంలో అందరూ పాల్గొని సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పెద్ద మనుషులు అండ్ యూత్ అందరు కలిసి సహకరించడం జరిగింది. గుర్రం ధర్మగౌడ్, గుర్రం నారాయణ గౌడ్, గుర్రం శంకరయ్య, గుర్రం అంజయ్య, గుర్రం గాంధీ ప్రసాద్, గుర్రం నాగరాజ్ గౌడ్, గుర్రం శ్రీనివాస్ గౌడ్, రంగు గోపాల్ గౌడ్, రంగు పరశురాముల్ గౌడ్, వీళ్ళు 14 మంది ఆధ్వర్యంలో ఘనంగా ఎటువంటి అవరోధాలు లేకుండా ఏ ఒక్కటి కూడా తప్పు లేకుండా ఘనంగా జరగడం జరిగింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇది నిర్వహించుకోవడం జరుగుతుంది. 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం రేణుకా ఎల్లమ్మ తల్లి అందరినీ బాగా చూస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గౌడన్న.